హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. రాబోయే 7-8 సంవత్సరాల్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలెక్షన్ మేకర్, ట్రెండ్ సెట్టర్గా మారబోతున్నాడు. రాబోయే 7-8 సంవత్సరాల్లో బన్నీ దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర 15,000 కోట్ల బిజినెస్ చేయబోతున్నాడు. ఎందుకంటే బన్నీ లైనప్ ఎంత డేంజర్గా ఉందంటే, ఇప్పుడు ఇండియాలో నాకు తెలిసి ఇంత డేంజర్ లైనప్ ఎవరికి కూడా లేదు. అంత డేంజర్ లైనప్ ఇప్పుడు బన్నీకి ఉంది. ఆ లైనప్ ప్రకారం ఈజీగా 7-8 సంవత్సరాల్లో 15,000 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఈజీగా వసూలు చేస్తాడు. మరి ఆ సినిమాలు ఏంటి, ఆ లైనప్ ఏంటి, ఆ డైరెక్టర్లు ఎవరు, ఆ సినిమా పొటెన్షియల్ ఎంత అని మాట్లాడుకునే ముందు బేసిక్గా ఒక స్టార్ని ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎప్పుడు అంటారంటే, సినిమాతో సంబంధం లేకుండా ఏ సినిమా వచ్చినా సరే మొదటి రోజు ఈజీగా 100 కోట్ల వసూలు చేయగలిగితే, జానర్తో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, జస్ట్ ఆ హీరో ఆ సినిమాలో కనిపిస్తే చాలు మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు చేయగలిగితే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. టాక్తో సంబంధం లేకుండా మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ సినిమా ఒక 400 నుంచి 500 కోట్ల వరకు వసూలు చేయగలిగితే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ హీరో దగ్గర నుంచి సినిమా వస్తుందంటే 1000 కోట్లు గ్యారంటీ అని చెప్పి ఎవరికైతే అనిపిస్తుందో, ఏ హీరో ముందు ఉంచాలనుకుంటారో అతనే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ప్రజెంట్ ఆ పొజిషన్లో ఉన్నది ప్రభాస్. 2015 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరంటే ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే స్టేజ్కి వస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా రాబోయే కాలంలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాదు, ఏకంగా కింగ్ మేకర్ అవ్వబోతున్నాడు, గేమ్ చేంజర్ అవ్వబోతున్నాడు ఇండియన్ ఇండస్ట్రీలో. అలాంటి బన్నీకి సంబంధించిన లైనప్ అనేది ప్రజెంట్ చాలా సాలిడ్గా ఉంది. ఆ లైనప్ గురించి మాట్లాడుకుందాం. ఆయన సినిమా ఎన్ని కోట్ల వసూలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ప్రజెంట్ బన్నీ తీస్తున్న సినిమా తమిళ డైరెక్టర్ అట్లీ ఎవరైతే ఉన్నారో అట్లీతో 8822 సినిమా తీయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 800 కోట్ల రూపాయలు. ఈ సినిమాకి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నెట్ఫ్లిక్స్ వాళ్ళు 600 కోట్లకైతే ఆల్రెడీ మాట్లాడుతున్నారు. సో ఈ సినిమాకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోండి. దాంతోపాటు ఇది పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. హాలీవుడ్కి సంబంధించిన కొంత నటులను కూడా తీసుకుంటారు ఈ సినిమాలో బజ్ అయితే వినిపిస్తుంది. అలాగే ఇందులో చాలామంది ఒక 4-5 హీరోయిన్లు అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ కొంచెం సైన్స్ ఫిక్షన్ ఇంకా మాఫియాకి సంబంధించిన రోల్ ఇందులో మన బన్నీది ఉండబోతుంది. సో బన్నీ ఈ సినిమా 8822 సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమా వచ్చినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా మొదటి రోజు 200 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. ఏంటి భయ్య, పుష్ప 2 అనేది 294 కోట్ల వసూలు చేసింది. మరి బన్నీ ఈ సినిమా ఎందుకు 200 కోట్ల పైన అంటే, ప్రతి సినిమాకు ఒక మార్క్ ఉంటుంది, ఒక ట్రెండ్ సెట్టర్ ఉంటుంది. పుష్ప అనేది ఎక్కువగా నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అయింది కాబట్టి పుష్ప ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసింది. మీరు పుష్ప 3 వచ్చినప్పుడు చూడండి, మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 350 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. అది ఏదైతే సినిమా ఉంటుందో సినిమా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. ఆ ట్రెండ్ అనేది పుష్ప సెట్ చేసింది. తర్వాత పుష్ప 2 294 కోట్లు. అప్పుడు మనకు కర్ణాటకలో ఇంకా బెనిఫిట్ షోలు అలౌడ్ ఇవ్వలేదు. కర్ణాటకలో కానీ బెనిఫిట్ షోలు అలౌడ్ ఇస్తే ఈజీగా పుష్ప మొదటి రోజు పుష్ప 2 అనేది 300 కోట్లకు పైగా కొట్టేది. కానీ నెక్స్ట్ ఏదైతే వచ్చే పుష్ప 3 ఉందో, పుష్ప 3 గురించి మాట్లాడుకుందాం. కానీ ఈజీగా 350 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ప్రజెంట్ అయితే 8822 గురించి మాట్లాడుకుందాం. 8822 మొదటి రోజు ఈజీగా 200 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. అది మనోడి స్టార్డమ్ ఆ విధంగా పెరిగిపోయింది. దాంతో పాటు సినిమా లాంగ్ రన్లో ఈజీగా 8822 అనేది 1500 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది. 1500 నుంచి 2000 కోట్ల మధ్య ఈజీగా వసూలు చేస్తుంది. ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ మూవీ కాబట్టి. బన్నీ ఆల్రెడీ ఒక మంచి యాక్టర్, అలాగే మంచి డాన్సర్. సో ఈ రెండు మిక్స్ చేసి కానీ కరెక్ట్ మనం పాన్ వరల్డ్లో కరెక్ట్ సినిమాని కానీ తీసుకెళ్ళగలిగితే, ఎందుకంటే నాకు అక్కడ డైరెక్టర్ మీద నమ్మకం ఉంది, అట్లీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ అట్లే ఇంకా బన్నీ ఇద్దరు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1500 నుంచి 2000 కోట్ల వరకు ఈజీగా చేరుతుంది. తర్వాత వచ్చేసి ఎల్సీయూలో భాగం అవ్వబోతున్నాడు. ఖచ్చితంగా ఎల్సీలో కనెక్ట్ చేయబోతున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని లోకేష్ కనకరాజ్. రీసెంట్గానే మనకు అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. లోకేష్ కనకరాజ్, అనిరుద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వీళ్ళ ముగ్గురు కాంబో కంటే ఇంకా కావాల్సిందేముంది. సో ఈ ముగ్గురు కాంబో అయితే ఏదైతే రాబోతుందో అదే చాలా సాలిడ్. అంటే ఇది ఇంకా ఎల్సీయూలో భాగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా వచ్చినప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లను ఈజీగా వసూలు చేస్తుంది. ఒక మంచి విషయం ఏంటంటే, అల్లు అర్జున్ తొందరలోనే ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీని ఎరబోతున్నాడు. ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది, నార్త్ ఇండస్ట్రీలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది, మాలీవుడ్లో అయితే ఏకంగా దత్తత తీసుకున్నట్టే మాట్లాడడం జరుగుతుంది. ఇక మిగిలింది కర్ణాటక, తమిళనాడు. సో ఇప్పుడు తమిళనాడు డైరెక్టర్లతోనే ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ డైరెక్టర్లు వాళ్ళే కాబట్టి, లోకేష్ కనకరాజ్ ఇంకా అట్లీ. కాబట్టి తమిళనాడు కూడా ఏలబోయేది
మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎందుకు అంటే ఆల్రెడీ రజనీకాంత్ గారు ఇంకొద్ది రోజుల్లో ఆయన మహా అంటే ఇంకో 2-3 సంవత్సరాలు సినిమా చేస్తారు. కమల్ హాసన్ గారు కూడా ఇంకో 2-3 సంవత్సరాలు సినిమాలు చేస్తారు. అజిత్ గారు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ పక్కన పెట్టి రేసింగ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టడం జరిగింది కాబట్టి ఆయన కూడా ఒక విధంగా పక్కకు తప్పుకున్నట్టే. ఇక ఉన్నది విజయ్ తలపతి గారు ఎలాగో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో చెప్పుకోదగ్గ సూపర్ స్టార్స్ ఎవరు లేరు. వీళ్ళు నలుగురు పక్కన పెడితే అంత చెప్పుకోదగ్గ సూర్య గారు ఉన్నారు, కార్తీక్ గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. బట్ చెప్పుకోదగ్గ సూపర్ స్టార్స్ లేరు. కాబట్టి తొందరలోనే తమిళనాడు ఇండస్ట్రీని కూడా వేయబోతున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఓవరాల్గా ఇండియాని మొత్తం వేయలేది పుష్పరాజే. ఇక ఈ సినిమా కూడా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 200 కోట్ల వసూలు చేస్తుంది. ఈ సినిమా కూడా లాంగ్ రన్లో ఎల్సీలో కానీ భాగమై చూపించగలిగితే ఈ సినిమా కూడా ఈజీగా 2000 నుంచి 1500 కోట్ల వరకు ఈజీగా వసూలు చేయగలదు. ఆ మధ్యలోనే వసూలు చేయగలదు. మళ్ళీ ఇదంతా పాసిబుల్ కావాలంటే ఏం కావాలంటే ముందుగా సినిమాకి పాజిటివ్ టాక్, సూపర్ పాజిటివ్ టాక్ రావాలి. కాకపోతే నాకు ఏంటంటే అట్లీ మీద నమ్మకం ఉంది, లోకేష్ కనకరాజ్ మీద నమ్మకం ఉంది, ఇద్దరి మీద నమ్మకం ఉంది. అలాగే మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే బన్నీ కాబట్టి ఈజీగా ఈ సినిమాలు కూడా 1500 నుంచి 2000 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా అయితే 2000 మీరు రాసి పెట్టుకోండి, 2000 కోట్లు రాసి పెట్టుకోండి. ఈ సినిమా చాలామంది ఈ లోకేష్ కనకరాజ్ సినిమా అయిపోయిన తర్వాత ఏదో అంటున్నారు, కానీ లోకేష్ కనకరాజ్ సినిమా అయిపోయిన తర్వాత 8824 24వ సినిమా. ఈ సినిమా ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఒకటి సుకుమార్ కానీ లేకపోతే సందీప్ రెడ్డి వంగ కానీ. ఈ 2 సినిమాల్లో 24వ సినిమా ఏదొస్తుందో తెలియదు, కానీ ఒకవేళ 24వ సినిమా మనం పుష్ప 3 అనుకుంటే, ఎందుకంటే పుష్ప 3కి సంబంధించి ఆల్రెడీ ఆ వర్క్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసి పుష్ప 3 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బన్నీ కూడా దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. 8822, 8823 అయిపోయిన తర్వాత పుష్ప 3నే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. అదే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పుష్ప 3 మొదటి రోజు 350 కోట్లు రాసి పెట్టుకోండి. ఇది రాసి పెట్టుకోండి. పుష్ప 3 350 కోట్లు రాసి పెట్టుకోండి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే పుష్ప 2నే 294 కోట్లు వసూలు చేసిందంటే పుష్ప 3 ఈసారి ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ. నాకు తెలిసి ఈసారి నార్త్లో మొదటి రోజు ఈజీగా 100 కోట్లను ఓపెన్ చేస్తుంది సినిమా. నార్త్లో మొదటి రోజు 100 కోట్లను ఈజీగా ఓపెన్ చేస్తుంది. తెలుగులో ఏ రేంజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయో నార్త్లో అంతకు డబుల్ ఉంటాయి, ఇంకా ఖచ్చితంగా డబుల్ ఉంటాయి. పుష్ప 3 వచ్చిన రోజు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 350 కోట్లు వసూలు చేస్తుంది. తర్వాత ఈ సినిమా లాంగ్ రన్లో ఈజీగా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ఈ సినిమా అయితే 2000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. 2000 నుంచి 2500 కోట్లు పక్కా కన్ఫర్మ్. ఇది ఇంతవరకు 1500 నుంచి 2000 అని చెప్పాను కదా, కానీ ఈ సినిమా మాత్రం 2000 నుంచి 2500 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది. ఇది 8824 24వ సినిమా అయ్యే అవకాశం ఉంది సుకుమార్ గారి దర్శకత్వంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి 25th మూవీ. అదృష్టం ఏంటంటే 25th మూవీని మన స్పిరిట్తో రాబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ గారు 25th మూవీ. బన్నీతో కూడా 25th మూవీ ఆయనే వచ్చే అవకాశం ఉంది, సందీప్ రెడ్డి వంగ. ఇది అఫీషియల్గా ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది ఒక ఇంటర్వ్యూలో. టీ సిరీస్ భూషణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. స్పిరిట్కి కూడా ఆయన నెక్స్ట్ వచ్చే సందీప్ రెడ్డి బన్నీ కాంబినేషన్లో ఏదైతే సినిమా రాబోతుందో దానికి కూడా భూషణ్ కుమారే ప్రొడ్యూసర్. టీ సిరీస్ వాళ్ళ దగ్గర తక్కువ లేదు, చాలా ఉంది కాబట్టి బడ్జెట్ ఎంతైనా పెట్టగలుగుతాడు. కాకపోతే సందీప్ రెడ్డి వంగ దగ్గర ఉన్న మంచి పాయింట్ ఏంటంటే బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీయడం జరుగుతుంది. సో ఈ సినిమా వచ్చిన రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 250 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా లాంగ్ రన్లో ఈ సినిమా కూడా 1500 నుంచి 2000 కోట్ల మధ్యలో ఈజీగా వసూలు చేస్తుంది. స్పిరిట్ని బట్టి ఈ సినిమా 2500 కోట్ల వరకు, స్పిరిట్ కలెక్షన్ బట్టి ఈ సినిమా 2500 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. 2000 కోట్లకు పైగా కూడా వసూలు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ. నెక్స్ట్ వచ్చేసి 8826 26వ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ ఉండబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కూడా ఒక కమిట్మెంట్ ఉంది మన బన్నీతో. ఈ సినిమా కూడా మొదటి రోజు ఈజీగా ప్రశాంత్ నీల్ది మెయిన్గా ఆ స్క్రీన్ ప్లే ప్రజెంట్ ఏదైతే ఉంటుందో నాకు చాలా అంటే చాలా ఇష్టం. బేసిక్గా ప్రశాంత్ నీల్ది స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో చాలా బాగా అనిపిస్తుంది. నాకు అలాంటి సినిమాలు చూడడం బాగా ఇష్టం. కేజీఎఫ్ కానీ, KGF 2 కానీ, సలార్ కానీ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే కొంచెం షార్ట్ లాగా ఉంటుందో భలే ఉంటాయి అవి. అలాంటి సినిమా మరి బన్నీతో వస్తే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ సినిమా కూడా మొదటి రోజు ఈజీగా 250 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. లాంగ్ రన్లో ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ అంటే నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈజీగా 1500 నుంచి 2000 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది. డ్రాగన్ సినిమా కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళగలిగితే ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ ఏం చేస్తారంటే ఒక సినిమా తీసామంటే అంతకంటే ఇంకా ఎక్కువ లెవెల్కి వెళ్ళాలని చూసుకుంటాం. సో ప్రజెంట్ డ్రాగన్ వస్తుంది కాబట్టి డ్రాగన్ 2 పార్ట్లు వస్తుంది. ఆ 2 పార్ట్లని ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా కూడా 2000 నుంచి 2500 కోట్ల మధ్య ఈజీగా వసూలు చేస్తుంది. సో ఇంతవరకు అయితే ఈ డైరెక్టర్ల మీద అయితే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరైతే గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగిందో 5 డైరెక్టర్ల గురించి, వాళ్ళ మీద నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇక 8827 అల్లు అర్జున్ 27వ సినిమా. ఇక్కడ నుంచి నాకు కొంచెం ఓకే అనుకోండి. సో చెప్దాం. అల్లు అర్జున్ నెక్స్ట్ 27th సినిమా ఎవరితో ఉండబోతుందంటే సంజయ్ లీలా బన్సాలి. సో సంజయ్ లీలా బన్సాలి ఒక మంచి డైరెక్టరే,
చాలా మంచి మంచి సినిమాలు తీస్తాడు సంజయ్ లీలా బన్సాలి. బట్ నా నమ్మకం ఏంటంటే సినిమా మొదటి రోజు ఈజీగా 200 కోట్ల వరకు వసూలు చేస్తుంది. సినిమా 1000 కోట్ల వరకు చేరుకోగలదు. ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ల మీద నాకు నమ్మకం పోయింది. మెయిన్గా చెప్పాలంటే బాలీవుడ్ డైరెక్టర్ల మీద నిజంగా నమ్మకం పోయింది. ఎందుకంటే వార్ 2 చూసిన తర్వాత, అలాగే ఆదిపురుష్ చూసిన తర్వాత బాలీవుడ్ డైరెక్టర్లతో మన వాళ్ళు ఏమైనా సినిమాలు తీస్తారంటే భయపడాల్సి వస్తుంది. అందుకే నాకు అంత నమ్మకం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ బన్నీ ఉన్నాడు కాబట్టి మొదటి రోజు అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే ఈజీగా, ఆ స్టార్డంతో సంబంధం ఉండదు, ఈజీగా బన్నీకి కానీ ప్రభాస్కి కానీ ఈజీగా వాళ్ళకి 200 కోట్లు మొదటి రోజు గ్యారంటీ. 150 కోట్లు అయితే పక్కా, ఇక 100 కోట్లు అయితే ఇక మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 100 కోట్లు ఈజీగా వేసుకుంటారు వాళ్ళు ఖాతాలో. ఇక సంజయ్ లీలా బన్సాలి ఈ సినిమా ఏదైతే వస్తుందో ఆ సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ఈజీగా 1000 కోట్లు అయితే వసూలు చేసే స్టామినా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి 8828 బన్నీ 28వ సినిమా. ఇది బెసల్ జోసెఫ్తో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వీళ్ళ లైనప్ అనేది మాట్లాడుతూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. బన్నీకి ఆల్రెడీ స్టోరీ కూడా చెప్పడం జరిగింది. అంటే బేసిక్గా ఒక సూపర్ మ్యాన్ లాంటి, ఒక శక్తిమాన్ లాంటి అలాంటి స్టోరీని, సైన్స్ ఫిక్షన్ లాంటి ఒక స్టోరీని, అంటే సూపర్ హీరోగా ఉండే ఒక స్టోరీ అయితే చెప్తున్నాడు బెసల్ జోసెఫ్. ఎప్పటి నుంచి చెప్తున్నాడు జరుగుతుంది. కాకపోతే బన్నీ లైనప్ అనేది ప్రజెంట్ చాలా సాలిడ్గా ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేదు. మిగతా డైరెక్టర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇతనికి అయితే అవకాశం ఇచ్చే ఉంది. బట్ ఈ సినిమా కూడా మొదటి రోజు ఇక బన్నీ స్టార్డమేగా, ఏ సినిమా వచ్చినా మొదటి రోజు 150 కోట్ల పైన 200 కోట్లు 100 కోట్లు గ్యారంటీ. లేకపోతే ఈ సినిమా కూడా బన్నీ స్టార్డమ్ని బట్టి ఇప్పుడు ఈ సినిమాలతో ఇంకా స్టార్డమ్ వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి 1000 కోట్లు పక్క. రానున్న రోజుల్లో సినిమాకి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా ఎలా అయిపోతుందంటే మన తెలుగు హీరోలు ప్రజెంట్ ప్రభాస్ కానీ, బన్నీ కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, వీళ్ళు తీసుకునే డైరెక్టర్లు, వీళ్ళు సెలెక్ట్ చేసుకునే డైరెక్టర్లను బట్టి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానివ్వండి, వీళ్ళు సెలెక్ట్ చేసుకునే డైరెక్టర్లను బట్టి వాళ్ళ బాక్స్ ఆఫీస్ టైమైనా వీళ్ళతో సినిమా తీసి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిందంటే 1000 కోట్లు పక్క. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మొదటి రోజు 100 కోట్లు పక్క అనుకుంటామో అప్పుడు 1000 కోట్లు పక్క. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ టైమైనా అనేది పెరుగుతుంది, బడ్జెట్ పెరుగుతుందో అదేవిధంగా కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. అండ్ బడ్జెట్ పెరగడానికి మెయిన్ రీజన్ కూడా ఆ సినిమాని తీసేదానికంటే ఎక్కువ కూడా రెమ్యునేషన్ పరంగా ఎక్కువగా పెరుగుతుంది. రీసెంట్గా అయితే చిరంజీవి గారి సినిమా రావడం జరిగిందో మనశంకర్ ప్రసాద్, బడ్జెట్ వచ్చి 200 కోట్లు. కాకపోతే ఆ సినిమా మేకింగ్ అయిన ఖర్చు మాత్రం 30 కోట్ల రూపాయలే. మిగతా 170 కోట్ల రెవెన్యూలు ఏవైతే ఉన్నాయో అవి రెమ్యునేషన్కి దానికి దీనికి వాడడం జరిగింది. సో ఏంటంటే ఆ సినిమా రేంజ్ పెరుగుతుంది, రెమ్యునేషన్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హీరోలు కూడా 2-3 సంవత్సరాలు కష్టపడుతున్నారు ఒక్క సినిమా కోసం కాబట్టి బాక్స్ ఆఫీస్ అనేది ఈజీగా 1000 కోట్లు అందుకుంటుంది. సినిమా కానీ కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సూపర్ స్టార్స్కి. ఇక నెక్స్ట్ వచ్చే సినిమా బెసల్ జోసెఫ్తో అయిపోతే 29th మూవీ 8829. ఈ సినిమా ఎవరితో అనేది నాకు కన్ఫర్మ్ అవుతలేదు, ఇంకా కన్ఫర్మ్ అవుతలేదు. దీని గురించి చిన్న డిస్కషన్ అయితే నడుస్తుంది. ఆ హీరోవా ఈ హీరో అనే చిన్న చర్చ అయితే నడుస్తుంది. ఫైనల్గా ఎవరు అనేది తెలియదు కానీ ఎవరు నటించినా మొదటి రోజు 200 కోట్లు గ్యారంటీ. ఎవరు ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా లాంగ్ రన్లో 1000 కోట్లు గ్యారంటీ. ఈ సినిమా అంటే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఏదైతే గాడ్ ఆఫ్ వార్ సినిమా రాబోతుందో ఈ సినిమాలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అఫీషియల్గా ఇంకా బయటికి అనౌన్స్మెంట్ కాలేదు. దాంట్లో నాకు తెలిసి మళ్ళీ కొద్ది రోజుల్లో నాగవంశ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. సినిమా ఎవరు గాడ్ ఆఫ్ వార్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ అది కన్ఫర్మ్ కావట్లేదు. బట్ ఏంటంటే ఎవరు వచ్చినా సినిమాలో మొదటి రోజు 200 కోట్లు గ్యారంటీగా రావడం జరుగుతుంది. అండ్ ఈజీగా లాంగ్ రన్లో 1000 కోట్లు పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్లో ఈజీగా అందుకోగలుగుతుంది. సో ఏంటంటే ఓవరాల్గా మీరు బన్నీ లైనప్ చూస్తుంటే నెక్స్ట్ 5 సినిమాలు అయితే చాలా అంటే చాలా సాలిడ్గా ఉన్నాయి. బన్నీ లైనప్ నెక్స్ట్ 5 సినిమాలు ఖచ్చితంగా 1000 కోట్ల పైన వసూలు చేసే సినిమాలే మెయిన్గా. ఎందుకంటే హీరోతో పాటు డైరెక్టర్లు కూడా చాలా సాలిడ్గా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి బన్నీకి వరుసగా ఒక 8-9 హిట్లు ఉండబోతున్నాయి. వరుసగా 8-9 హిట్లు ఉండబోతున్నాయి. వరుసగా 100 కోట్లు గ్యారంటీ. పుష్ప టూ 100 కోట్ల వసూలు చేసింది మొదటి రోజు 100 కోట్ల పైన 294 కోట్లు కదా. తర్వాత వచ్చే అన్ని సినిమాలు కూడా మొదటి రోజు 100 కోట్ల పైగానే వసూలు చేయబోతున్నాయి బన్నీ. సో అంత సాలిడ్ లైనప్ ఉంది కాబట్టి రాబోయే 7-8 సంవత్సరాల్లో దాదాపు ఇండియన్ మార్కెట్లో 15,000 కోట్ల బిజినెస్ అయితే చేయబోతున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో ట్రెండ్ సెట్టర్ కాదు, కింగ్ మేకర్ అవబోతున్నాడు రాబోయే కాలంలో. మరి ఇలా ఏ విధంగా బన్నీ చాలా జాగ్రత్తగా సినిమాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా లైనప్ను పెట్టుకుంటూ వెళ్తున్నాడో అదేవిధంగా మన మిగతా తెలుగు స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా చాలా సాలిడ్ లైనప్ను మెయింటైన్ చేసుకుంటూ మన తెలుగు సినిమా స్థాయిని పెంచి మన తెలుగు సినిమా హీరోలు పెద్ద స్థాయికి ఎదగాలి, ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి బన్నీ లైనప్లో మీకు బాగా నచ్చిన లైనప్ ఏది? ఈ డైరెక్టర్తో సినిమా ఫస్ట్ వస్తే నేను చూడాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటున్న సినిమా ఏది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదనమాట వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ కూడా ప్రెస్ చేయండి. సో అలాగే బన్నీ లైనప్లో మీకు బాగా నచ్చిన లైనప్ ఏది, ఏ డైరెక్టర్తో సినిమా వస్తే మీరు చూడాలనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.